హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఇక బాలుడిని తిరుపతిలో గుర్తించారు పోలీసులు. అర్ధరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న బాలుడిని గుర్తించిన పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్న బాలుడిని తీసుకొచ్చేందుకు హైదరాబాద్ నుంచి బాలుడి తల్లిదండ్రులతో పాటు మీర్పేట్ పోలీసులు తిరుపతికి బయలుదేరి వెళ్లారు. 2 రోజుల క్రితం ట్యూషన్ కు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమయ్యాడు. అటు పోలీసులకు ఇటు తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టించాడు. బాలుడి ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. చివరకు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. అయితే మొన్న ట్యూషన్ కు వెళ్లిన బాలుడు ఆ తర్వాత మీర్పేట్ చౌరస్తా వద్ద బస్ ఎక్కి చాదర్ఘాట్ బస్ స్టాప్ లో దిగి మలక్పేట్ రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకుని తిరుపతికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా బాలుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. రైట్, మీర్పేట్లో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో కనిపించాడు. పోలీసులు అయితే గుర్తించారు బాలుడు అక్కడ ఉన్నట్టు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, హైదరాబాద్ మీర్పేట్లో అదృశ్యమైన బాలుడు ఆచూకీ అయితే తిరుపతిలో లభ్యమైంది. అసలు ఇంటి నుండి ఆయన బయటికి వెళ్ళిపోవడానికి కారణాలేంటి? థ్యాంక్ యూ యామిని. మొత్తానికి నిన్న మీర్పేట్లో మిస్ అయిన బాలుడు కేసు అయితే ప్రస్తుతం ట్విస్టుల అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ముందు బైకర్ పై అనుమానం తర్వాత మలక్పేట్ రైల్వే స్టేషన్ లో అయితే అతను ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మీర్పేట్ చౌరస్తా వద్ద బస్సు ఎక్కి చాదర్ఘాట్ బస్ స్టాప్ లో దిగి మలక్పేట్ రైల్వే స్టేషన్ లో టికెట్ అయితే బాలుడు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు అయితే ప్రస్తుతం దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడనే విషయాన్ని కూడా పోలీసులు అయితే పూర్తిగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బాలుడు కూడా తిరుపతిలో లభ్యమైనట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే నిన్న బాలుడు మిస్ అయిన తర్వాత ఈ తల్లిదండ్రులు కూడా వెంటనే ఏదైతే పోలీసులు కంప్లైంట్ చేయడంతో మొత్తంగా ఫస్ట్ ఏదైతే ఎక్కడ మిస్ అయ్యాడు అక్కడి నుంచి కూడా పూర్తిగా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తో పూర్తిగా పరిశీలించారు. ఆ తర్వాత ఏదైతే ఇతను ఎక్కడికి వెళ్ళాడనే కోణంలో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో అయితే ప్రస్తుతం బాలుడు అయితే లభించడం జరిగింది. ముఖ్యంగా కేసు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అయితే ఈ కేసును అయితే ఛేదించారు. అలాగే ఫస్ట్ అయితే చూసినట్టయితే ఒక బైక్ ఎక్కడంతో అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఇలాగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం బాలుడు అయితే కనిపెట్టగలిగారు. రైట్, థ్యాంక్ యూ.